ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే అసలేం జరుగుతుంది? చాలామందికొచ్చే ప్రశ్న ఇది. అయితే చూడండి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన అధికారుల దగ్గర ఒకటి కాదు, ఏకంగా రెండు వేర్వేరు చట్టపరమైన మార్గాలున్నాయన్నమాట. మరి ఈరోజు మనం ఆ రెండు దారులేంటో, వాటి మధ్యున్న తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే ఓ కట్టడం వెలిసింది. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఏ చట్టాన్ని వాడతారు? చూడ్డానికి చిన్న ప్రశ్నే అనిపించొచ్చు, కాని మన మొత్తం విశ్లేషణకు పునాది ఇక్కడే ఉందండి. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత 1905 చట్టం, 1968 చట్టం అనే రెండు మార్గాల్లోకి వెళ్దాం. ఇక చివరగా ఏ దారి ఎప్పుడు కరెక్టో చర్చిస్తూ మనలాంటి వాళ్లు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలతో ముగిద్దాం. చూడండి, సమస్య ఒకటే, ప్రభుత్వ భూమి ఆక్రమణ. కాని దాన్ని పరిష్కరించడానికి అధికారుల ముందున్నవి రెండు వేర్వేరు చట్టపరమైన దారులు. ఇక్కడ సరైన దారిని ఎంచుకోవడమే అన్నింటికన్నా కీలకం. చాలామంది అనుకుంటారు, ఆక్రమణ కనపడగానే దాన్ని తొలగించడమే అధికారుల మొదటి పని అని. కాని కాదు. అంతకంటే ముందు వాళ్లొక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల చేతిలో రెండు తాళం చెవులున్నాయనుకోండి, ఒకటి 1905 చట్టం, ఇంకొకటి 1968 చట్టం. ఏ తాళం వాడాలో తేల్చుకోవడమే వాళ్ల మొదటి, అతి ముఖ్యమైన పని. ఆ ఒక్క నిర్ణయమే మొత్తం కథను మలుపు తిప్పుతుంది. సరే, మరి మన ప్రయాణంలో మొదటి మార్గమేంతో చూద్దాం. ఇది చాలా పాత చట్టమండి, సుమారు 100 ఏళ్లకు పైగా అమల్లో ఉంది. అదే 1905 భూ ఆక్రమణ చట్టం. ఈ చట్టం పరిధి చాలా పెద్దదే. అంటే ప్రభుత్వానికి చెందిన రోడ్లు, చెరువులు, పోరంబోకు స్థలాలు, ఇలా దాదాపు అన్ని రకాల సాధారణ భూములపై ఆక్రమణలను తీసేయడానికి దీన్ని ఒక ఆల్ పర్పస్ టూల్లాగా వాడతారన్నమాట. చెప్పాలంటే ఇది ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది. ఈ చట్టం కింద నడిచే ప్రక్రియ చాలా సింపుల్గా, ఫాస్ట్గా ఉంటుంది. దీన్నే సమరీ ప్రాసెస్ అంటారు. అంటే ఏంటంటే, పెద్దగా విచారణలవి లేకుండా ముందు భూమి ప్రభుత్వానిదే అని నిర్ధారించుకుంటారో, ఒక నోటీసిస్తారో, ఆ తర్వాత నేరుగా తొలగింపు ఉత్తర్వులు జారీ చేసేస్తారు. దీనివల్ల చాలా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. మరి ఈ 1905 చట్టాన్ని అమలు చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే, మనకు బాగా తెలిసిన రెవెన్యూ అధికారుల చేతుల్లోనే. అంటే కలెక్టర్, తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళు ఈ ప్రాసెస్ను చూసుకుంటారు. ఓకే, ఇప్పుడిదాకా మనం మొదటి దారి చూశాం కదా. ఇప్పుడు మనం రెండో దారిలోకి వెళ్దాం. ఇది మొదటి దానిలా కాదు, కొంచెం స్పెషల్ అన్నమాట. అదే 1968 ప్రభుత్వ ప్రాంగణాల చట్టం. 1905 చట్టమేమో రోడ్లు, చెరువులు లాంటి సాధారణ భూములకు వర్తిస్తుంది కదా. కాని ఈ చట్టం పరిధి చాలా నిర్దిష్టమైనది. ఇది కేవలం ప్రభుత్వ ప్రాంగణాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రభుత్వ భవనాలు, ఆఫీసులు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఇలాంటి వాటికి మాత్రమే. ఇక్కడే అసలు తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చట్టం కింద ప్రక్రియ చాలా పద్ధతిగా ఒక చిన్న కోర్టు విచారణలా జరుగుతుంది. ఆక్రమించిన వాళ్లకి తమ వాదన వినిపించుకోవడానికి, సాక్ష్యాలు చూపించడానికి పూర్తి అవకాశమిస్తారు. ఇది 1905 చట్టంలోని ఆ వేగవంతమైన పద్ధతికి పూర్తిగా భిన్నం. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే, అధికారి ఇక్కడ తహసీల్దార్ కాదు. ఈ పని కోసమే ప్రత్యేకంగా నియమించబడిన ఎస్టేట్ ఆఫీసర్ అనే అధికారి విచారణ జరుపుతారు. ఇది ఈ చట్టం యొక్క ప్రత్యేకత. సరే, ఇప్పటిదాకా రెండు దారుల గురించి విడివిడిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకు వాటి మధ్య ఉన్న తేడాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, ఈ ఒక్క స్లైడ్ చూస్తే చాలు, మనకు మొత్తం విషయం అర్థమైపోతుంది. ఒకవైపు 1905 చట్టం, దీని పరిధి చాలా విస్తృతం. అధికారి తహసీల్దార్, ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. మరోవైపు 1968 చట్టం, ఇది కేవలం ప్రభుత్వ భవనాలకు వర్తిస్తుంది. అధికారి ఎస్టేట్ ఆఫీసర్, పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. ఈ తేడాను గుర్తించడమే సరైన న్యాయానికి మొదటి మెట్టు. 1968 చట్టం ఎంత స్పష్టంగా ఉందో మీరే చూడండి. అందులోని సెక్షన్ 19 ఏం చెప్తుందంటే, ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఖాళీ స్థలాలకు కూడా 1905 చట్టం వర్తించదు అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1968 చట్టం తనకంటూ ఒక కోట కట్టుకుంది. ఆ కోటలోకి పాత చట్టానికి అస్సలెంట్రీనే లేదనమాట. సరే, ఈ చట్టాల గురించి అంతా బానే ఉంది.
కానీ ఒకవేళ మనకే అలాంటి నోటీస్ వస్తే ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ సలహాలు చూద్దాం. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి నోటీస్ వస్తే కంగారుపడాల్సిన పని లేదు. మొట్టమొదట చేయాల్సిన పని మీకు అందిన ప్రతి కాగితాన్ని జాగ్రత్తగా దాచుకోవడం. గుర్తుంచుకోండి, 2 చట్టాల కింద కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యం, మీ కేసులో ఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారో అడిగి తెలుసుకోండి. అది మన ప్రాథమిక హక్కు. ఇది చాలా పవర్ఫుల్ టిప్ అండి. అధికారులు మీ దరఖాస్తుపై చర్య తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారనుకోండి, వెంటనే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా ఫైల్ వివరాలనడగండి. ఇది అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది, ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన సంఖ్య ఇది 2. ప్రభుత్వ భూముల ఆక్రమణ సమస్యకు పరిష్కార మార్గాలు 2. 1 కాదు, 2. చివరిగా ఒక్క మాట. ఈ 2 చట్టాల లక్ష్యం ఒక్కటే. ఒకవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయమైన విచారణకు అవకాశమివ్వాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే అసలైన సవాలు. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వ భూమిని నిర్వహించడానికి ఇలాంటి స్పష్టమైన, పారదర్శకమైన, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నప్పుడు అది కేవలం ప్రభుత్వ ఆస్తులనే కాదు, మన అందరి హక్కులను కూడా ఎలా కాపాడుతుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.